श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 11 సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణి బిల్వమంగళుల వృత్తాంతము. దత్తారాధన వలన సకల దేవతారాధన ఫలము. శ్రీపాదుల జన్మము అత్యద్భుత జ్యోతిర్మయము. శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మరునాడు ఈ విధముగా సెలవిచ్చెను. శ్రీ దత్తప్రభువు సర్వదేవతా స్వరూపులు. దత్తుని ఆరాధించిన ఎడల సకల దేవతారాధన ఫలితము లభించును. సర్వదేవతలలోనూ అంతర్లీనముగా శ్రీ దత్తులే ఉన్నారు. శ్రీ సుమతీమాత శని ప్రదోష సమయమున అనసూయా తత్వమునందలి పరమశివుని ఆరాధించడివారు. అందువలన శ్రీ దత్తప్రభువులోని శివతత్వము అనసూయా తత్వమునందు ప్రతిబింబించి అనసూయామాతతో సమానమైన స్థితినందున్న సుమతీమాత యొక్క గర్భమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఇది ఒకానొక అద్భుత యోగ ప్రక్రియ. వారు మాతాపితృ సంయోగము వలన గాక యోగనిష్ఠులయ్యున్న అప్పలరాజు శర్మ సుమతీమాతల నేత్రముల నుండి యోగజ్యోతులు ప్రభవించి అవి సంయోగము చెంది సుమతీమాత గర్భమునందు నిలిచి నవమాసములు నిండిన తదుపరి కేవలము జ్యోతిస్వరూపముగా మాత్రమే వెలువడినది. శ్రీపాదులు వస్తుతః జ్యోతిస్వరూపులు. వారు 3వ సంవత్సరము నుండి కొన్ని వింత శక్తులను ప్రకటించసాగిరి. శ్రీపాదుల వారి తరువాత వారికి శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అను 3 సోదరీమణులు జన్మించిరి. శ్రీ విద్యాధరి జననమందిన రోజున బాపనార్యుల దూరపు బంధువు మల్లాది రామకృష్ణావధాన్లు అను మహాపండితుడు వారి ఇంటికి వచ్చెను. వారికి చంద్రశేఖరుడను కుమారుడుండెను. గండికోట వారింట మహాలక్ష్మియే జనించెను. ఆమె మల్లాది వారి కోడలైన బాగుండునని బంధువులు ముక్త కంఠముతో పలికిరి. శ్రీపాదుల వారు కూడా తమ సోదరి శ్రీ విద్యాధరిని చంద్రశేఖరునకిచ్చి వివాహము చేసిన బాగుండుననిరి. శ్రీపాదుల వారు సిద్ధ సంకల్పులు, వజ్ర సంకల్పులు. వారి వచనానుసారమే తదుపరి కాలమునందు శ్రీ విద్యాధరికిని శ్రీ చంద్రశేఖరావధాన్లుకును రంగరంగ వైభవముగా పీఠికాపురమున వివాహమాయను. రాధయను సోదరిని విజయవాటిక నివాసులైన విశ్వనాథ మురళీకృష్ణావధాన్ల గారికిని, సురేఖయను సోదరిని మంగళగిరి నివాసులైన తాడేపల్లి
దత్తాత్రేయ అవధాన్ల గారికి ఇచ్చి వివాహము చేసిరి. నాయన శంకర భట్టు, శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. ఆ లీలలను స్మరించు వారికి పాపములు నశించును. గోదావరి మండలమునందు తాటంకపురము అనగా తణుకు అను గ్రామము కలదు. అందు అనేక పేయములను పౌండరీకములను మహాయాగములను ఆచరించినటువంటి పరమ పవిత్రమైన వంశము ఒకటి కలదు. వారే వాజపేయయాజుల వారు. పీఠికాపురమునందలి మల్లాది వారికిని తణుకునందలి వాజపేయయాజుల వారికిని సన్నిహిత సంబంధములు కలవు. అయితే వాజపేయయాజుల వారు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అను సిద్ధాంతమునందు విశ్వాసము కలవారు. వారు వశిష్ఠ శక్తి పరాశర సత్రయ ఋషి ప్రవరాన్విత పరాశర గోత్ర సంభవులు. వారు ఋగ్వేదులు. మల్లాది వారు యజుర్వేదులు. కర్ణాటక దేశమున ఋగ్వేదము పఠించు బాలకులకు సరియైన బోధకులు లేకుండిరి. ఆ సందర్భమున తణుకునందున్న వాజపేయయాజుల మాయనాచార్యుల వారిని వారు ఆహ్వానింప కర్ణాటక దేశమునందున్న హోయసాలకు వారు వలస వెడలిరి. అప్పటి నుండి వారిని హోయసాల బ్రాహ్మణులని పిలువసాగిరి. వారు బ్రాహ్మణ వృత్తిని క్షాత్ర వృత్తిని సమముగా స్వీకరించిరి. సనాతన ధర్మమును సంరక్షించు నిమిత్తము వారు ఎన్నియో పడరాని పాట్లు పడిరి. మాయనాచార్యులకు 2 కుమారులు. ఒకరు మాధవాచార్యులు, రెండవ వారు సాయనాచార్యులు. వీరిరువురును ఉద్దండ పండితులే. సాయనాచార్యుల వారు వేదములకు భాష్యమును రాసిరి. మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహమునకై తీవ్ర తపమాచరించిరి. మహాలక్ష్మి ప్రసన్నము కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షము కావలననిది. అంతటా శ్రీదేవి, నాయన అది నీకు ప్రస్తుత జన్మమున సాధ్యము కాదు అనెను. వారు వెంటనే, అమ్మా నేను సన్యసించుచున్నాను, నాకు ఇప్పుడు 2వ జన్మయే కదా అనిది. శ్రీదేవి అనుగ్రహించెను. వారు లోహమును ముట్టుకున్నా అది బంగారముగా మారుచుండెడిది. వారే విద్యారణ్య మహర్షులు. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించిరి. వారికి 3వ తరముగా సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణ సరస్వతిగా జన్మించినది వారే. శ్రీపాదులు భవిష్యత్తులో నృసింహ సరస్వతిగా అవతరించినప్పుడు వారికి శ్రీకృష్ణ సరస్వతి సన్యాసాశ్రమ గురువులుగా నుందురు. వారికి భోగముల యందు కాంక్ష నశింపలేదు కనుక తదుపరి శతాబ్దములలో సాయనాచార్యుల వంశములో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రి అయి రాజర్షిగా వేనోళ్ళ కొనియాడబడెదరు. ఇది అంతయును కూడా భవిష్యవాణి. ఇది శ్రీపాదుల వారే స్వయముగా నిర్ణయించిన విధి విధానము. వారు సత్య సంకల్పులు కనుక విధిగా ఈ భవిష్యద్వాణి జరిగి తీరును. అనేక దేవతారాధనలు చేయునప్పుడు ఆయా దేవతలలో దత్తప్రభు చైతన్యము ప్రతిబింబించి నూతన చైతన్యముగా మార్పు నొంది సాధకుల అభీష్టములను నెరవేర్చును. దత్తప్రభువునే ఆశ్రయించినచో ఏ దేవతాంశము వలన ఎంత మేరకు ఏ పని నిర్వర్తింపబడవలెనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పవలే కాపాడుదురు. ధ్రువుడు కఠోర తపమాచరించెను. అతడికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యమును పంచి ఇచ్చెను. శ్రీ దత్తప్రభువు సగుణతత్వమునకు నిర్గుణతత్వమునకు అతీతమును ఆధారమును అయిన పరమతత్వము, అదియే చరమతత్వము, అదియే ఆదితత్వము, అదియే ఆద్యంత రహిత తత్వమును దత్తతత్వమును కేవలము అనుభవపూర్వకముగా తెలుసుకొనవలనే గాని అది ఈ విధముగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించుట కేవలము నిష్ఫలము. ఒక పని జరుగుటకు గాని జరగకుండుటకు గాని వేరొక విధముగా జరుగుటకు గాని గల సర్వ సామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యము. శ్రీపాద తత్వము తాను స్వయముగా దత్తాత్రేయుడనని వచించిన శ్రీపాదులు తమ ఇంట నుండెడి కాలగ్రశమణ దత్తుని ఆరాధించువారు. ఒక పర్యాయము బాపనార్యుల వారు ఈ విషయమున మదనపడి శ్రీపాదుల వారినే, నాయన శ్రీపాద, నీవు దత్తుడవా లేక దత్త ఉపాసకుడవా అని ప్రశ్నించిరి. అంతటా వారిట్లనిరి, నేను దత్తుడనని చెప్పునప్పుడు నేను దత్తుడనే అగుచున్నాను, నేను దత్త ఉపాసకుడనని చెప్పునప్పుడు దత్తోపాసకుడనే అగుచున్నాను, నేను శ్రీపాద శ్రీవల్లభుడనని చెప్పుచున్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడనే అగుచున్నాను, నేను ఏది సంకల్పించినా అదే జరుగును, నేను ఏ విధముగా అనుకొనినా అదే అగుచున్నాను, ఇదే నా తత్వము. తాతగారికి ఇదంతయును అయోమయముగా నుండెను. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, తాత, నీవు నేను ఒకటే. రాబోవు జన్మలో ముమ్మూర్తులా నిన్ను పోలిన శరీరముతో మాత్రమే అవతరింపనున్నాను. నీలో సన్యాసాశ్రమం స్వీకరించవలనడి కోరిక ప్రబలముగా ఉన్నది. నీవు ఈ జన్మలో గాని వచ్చే జన్మలో గాని సన్యాసిగా ఉండుట నా సంకల్పములో లేదు.
ముమ్మూర్తులా నీ రూపములో అవతరించి నీ కర్మబంధములను వాసనా విశేషములను ధ్వంసము చేయదలిచినాను అని గోముగా తాతగారి భ్రూమధ్యమును తాకెను. అది కూటస్థ చైతన్యమునకు ఆవాసము. వారు కొద్ది క్షణముల పాటు హిమాలయములలో నిశ్చల తపో సమాధిలోనున్న బాబాజీని చూచిరి. వారు కొంతసేపటికి ప్రయాగ మహాక్షేత్రములోని త్రివేణి సంగమములో స్నానము చేయుటను గాంచిరి. ఆ తదుపరి శ్రీపాద శ్రీ వల్లభ రూపమును గాంచిరి. ఆ స్వరూపము కుకుటేశ్వరాలయమునందలి స్వయంభూదత్తునిలో అంతర్లీనమాయను. దానిలో నుండి అవధూత స్వరూపము వెడలెను. తన కుమార్తెయగు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి ఆ అవధూతకు భిక్షనిచ్చుటను గాంచిరి. ఆ అవధూత స్వరూపమే శ్రీపాద శ్రీ వల్లభ రూపమును పొంది సుమతి మహారాణి వడిలో పసిబిడ్డగా నుండుటను గాంచిరి. ఆమె వడి నుంచి విడివడి 16 సంవత్సరముల యువకునిగా మారుటను గమనించిరి. ఆ నవయువకుడు తన వంక గంభీర దృక్కులను ప్రసరించి ముమ్మూర్తులా తన స్వరూపమును పొందెను. అయితే ఆ మూర్తి సన్యాసిగా నుండెను. ఏదో 2 పవిత్ర నదుల సంగమ స్థలములో స్నానము చేసి తన శిష్య బృందముతో ఠీవీగా నడుచుచుండెను. ఆ సన్యాసి తన వంక చూసి ఇట్లు పలికెను, ఓహో, నేను ఎవరా అని విచికిత్సలో ఉన్నట్లున్నావు. నన్ను నృసింహ సరస్వతి అందురు. ఇది గంధర్వపురము. ఈ మాటలు పలికిన కొద్ది క్షణములలోనే తన అంగవస్త్రమును నదిలో వైచి దానిమీద కూర్చొని శ్రీశైలమును చేరెను. అచ్చట కదలీవనమునందలి మహాపురుషులు మహాయోగులు సాష్టాంగ ప్రణామములు చేసిరి. వారందరూ, మహాప్రభు, మీ రాక కోసం అనేక వందల సంవత్సరముల నుండి తపము ఆచరించుచున్నాము. మమ్ముల ధన్యుల చేయవలసినదని ప్రార్థించిరి. అనేక సంవత్సరములు అచట తపమాచరించిన మీదట కేవలము కౌపీనధారి అయి వృద్ధ రూపమును పొందునట్లు కనిపించెను. అత్యంత తీక్షణ దృక్కులను బాపనార్యుల ఎడల ప్రసరింపజేయుచు ఈ నా స్వరూపమును స్వామి సమర్థుడని అందురు అని వచించెను. కొంతసేపటికి శరీర త్యాగము చేసి తన ప్రాణశక్తిని ఒకానొక వటవృక్షమునందును తన దివ్యాత్మను శ్రీశైలమునందలి మల్లికార్జున శివలింగమునందును విలీనము కావించినట్లు గాంచెను. మహాపవిత్రమును అత్యంత శక్తిమంతమును అయినటువంటి ఆ శివలింగము నుండి మేఘ గంభీర స్వరముతో, బాపనార్య, నీవు ధన్యుడవు. అగ్రాహ్యమును అవాంగ్మానస గోచరమును అనంతమును కేవల జ్ఞానస్వరూపమును అనాద్యంతమును అయిన నన్ను నీవు నీ యొక్క క్రియాయోగ శక్తి వలన సూర్యమండలము నుండి శక్తిపాతమునరించి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించితివి. 18,000 మంది దివ్య పురుషులు ఈ జ్యోతిర్లింగమునందు విలీనుడనై ఉన్నటువంటి నన్ను సదా సేవించెదరు. ఈ జ్యోతిర్లింగ దర్శనము చేయు వారికి సదా ఆ దివ్య పురుషులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి యందు దోహదపడెదరు. త్రిమూర్తి స్వరూపుడనైన నేను శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూపములలో నిన్ను అనుగ్రహించుచున్నాను అను మాటలు వినిపించెను. నాయన శంకరభట్టు, శ్రీ గురుడి లీలలు అనూహ్యములు. కొంతసేపటికి బాపనార్యులు ప్రకృతిస్థులైరి. తమకు ఎదురుగా అమాయకమైన ముఖముతో చిరునవ్వులు చిందించుచు 3 సంవత్సరముల ప్రాయములో ఉన్న శ్రీపాదుల వారిని చూచిరి. ఈ వింత అనుభవము వారికి దివ్య మధురముగా నుండెను. శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి. కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో నుండిరి. ఆ తన్మయావస్థ నుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమమునకు పూనుకొనిరి. వారు అగ్నిహోత్రము చేయు కార్యము వింతగొలుపునదిగా ఉండును. జమ్మికర్రను రావికర్రను ఉపయోగించి సాధారణముగా అగ్నిని పుట్టించెదరు. కానీ బాపనార్యులు మాత్రము సమిధలను అగ్నికుండమునందుంచి వేద మంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును. అప్పలరాజు శర్మగారు కూడా ఇదే విధముగా చేయుదురు. వారి వంశమునందు అగ్ని పూజ కలదు. ప్రజ్వలించుచున్న అగ్నికుండమునందు దిగి ఆహుతులను వ్రేల్చుదురు. ఇది సాధారణముగా విశేష పర్వములందు చేయువారు. ఈ విధమైన అగ్నిపూజ యందు వారి శరీరమునకు గాని వస్త్రములకు గాని అగ్ని వలన ఏ విధమైన ఇబ్బందియూ కలుగదు. ఇది ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము. శ్రీపాదుల ఘటన సామర్థ్యము. బాపనార్యులు అగ్నిహోత్రము సల్పు కార్యమున ఆనాడు ఎన్ని మార్లు వేదమంత్రములను ఉచ్చరించుచున్నను అగ్ని సృష్టి జరగలేదు. శ్రీపాదుల వారు తమ తాతగారి దురవస్థను చూచి లీలగా నవ్వుకొనుచుండిరి. తాతగారికి ముచ్చెమటలు పోయిచుండెను. అంతట శ్రీపాదుల వారు అగ్నికుండము వైపు చూచి, ఓయి అగ్నిదేవా, నిన్ను ఆజ్ఞాపించుచున్నాను, తాతగారి దైవ కార్యమునకు ఆటంకము కలిగింపకుము అనిరి. వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగెను. శ్రీపాదుల వారి తాతగారి కలశమునందలి నీటిని గైకొని అగ్నిగుండములో పోసెను.
అగ్ని ఆరిపోవుటకు బదులు మరింతగా ప్రజ్వలింపసాగెను. తాతగారు ఈ వింతను చూచి మరింత ఆశ్చర్యపోయిరి. శ్రీపాదుల వారిట్లనిరి, తాత, నా ఈ అవతరణమునకు నీవును పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును కారకులు. అందువలన నీవు గాని మా నాయన గాని పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండి గాని నరసింహవర్మ నుండి గాని ధన సహాయము గాని ధనేతర సహాయము గాని స్వీకరించిన అది దానము క్రిందకు లెక్కకు రాదు. ఆ రకముగా సహాయమును స్వీకరించకపోవుట దైవద్రోహము కూడా కాగలదు. అటువంటి సహాయమును పరమేశ్వర అనుగ్రహముగా మీరు భావింపవలెను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతి మహారాణి మల్లాది వారికే కాదు, పైండా వారి వత్సవాయి వారి కుటుంబమునకు కూడా ఆడపడుచుగా భావింపబడవలెను. ఇది నా శాసనము అనిరి. శ్రీపాదుల వారు ఈ మాటలను పలుకు సమయమున అపరరాజు శర్మయును సుమతి మహారాణియును అచ్చటనే ఉండిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును యాదృచ్ఛికముగా అచ్చటనే ఉండిరి. శ్రీపాదుల వారిట్లనిరి, నా సంకల్పము లేనిదే బాపనార్యుల వంటి మహాతపస్వి కూడా అగ్ని సృష్టి కావింపలేడు. మా నాయన కూడా అగ్నిగుండమునందు దిగిన ఎడల అగ్నిహోత్రుడు తన ప్రతాపమును చూపించి తీరును. నా సంకల్పమునందు మార్పు జరిగినచో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపేదగా మారిపోవును. పుట్ల కొలది భూములున్న నరసింహవర్మ నిలువ నీడ లేనివాడగును. మీరందరూ నా సంకల్పమును అనుసరించియే ఆయా స్థితులలోనున్నారు. నేను బిచ్చమెత్తుకుని వారిని మహారాజుగా చేయగలను, మహారాజును బిచ్చగానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తునికి వాడు ఏది కోరినా ఇవ్వగలను. అయితే ఇచ్చుటకు ముందు అంతటి ఉన్నత శక్తిని ఆ భక్తుడు నిలుపుకొనగలడా? తన శక్తి సామర్థ్యములను లోకోపకారము కొరకు ఉపయోగించినా లేదా అని వారిని పరీక్షింతును. నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను మార్చివేయగలను. బాపనార్యులు కృతయుగములో లాభాద మహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడొకడు ఉండేవాడు. మంగళ మహర్షి దర్భలు కోయుచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము స్రవించెను. ఆ రక్తము గడ్డకట్టి సుగంధభరితమైన విభూతిగా మారెను. ఆహా, నేను ఎంతటి గొప్ప సిద్ధిని పొంది తిని అని మనసులో వానికి గర్వము కలిగెను. అంతటి పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని నీలగా కదిలించెను. హిమగిరుల నుండి మంచు పెల్లలు విరిగిపడినట్లు చెప్పలేనంతటి విభూతి వర్షించెను. పరమశివుడు ఇట్లనియే. త్రేతాయుగములో భరద్వాజుడు పీఠికాపురములో సవితృకాటక చయనము చేయును. ఆ మహాచయనమునందు పేరుకొరిన విభూతిలోని లవలేశమును నీకు చూపించి తిని. అంతట మంగళ మహర్షి గర్వము తొలగిపోయెను. శ్రోతలందరూ కూడాను అవాక్కయి శ్రీపాదుల వారు చెప్పునది వినుచుండిరి. శ్రీపాదుల వారిట్లనిరి, ఈ పీఠికాపుర అగ్రహారములో అడుగుపెట్టుట ఎన్నో జన్మల పుణ్యఫలము. ఈయన అవతరణము సమయములో మీరు నాతో రుండుట చెప్పరానంతటి విశేషము. నా శక్తి అనుభవములోనికి రావలెనన్నా మొదట నీవు తీవ్ర సాధకుడవు కావలెను. అప్పుడు మాత్రమే నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము నీకు అనుభవములోనికి వచ్చును. నా జన్మభూమి అయిన ఈ బాపనార్యుల ఇంట నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నేను పీఠికాపురమున ఉదయవేళలో అమ్మ సుమతి వడిలో నుండి పాలను త్రాగెదను. మధ్యాహ్న సమయంలో పీఠికాపురమున అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నము తినిపించును. రాత్రి సమయమున పీఠికాపురమున అమ్మ సుమతి వడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురమునందు ఉన్నట్లే గంధర్వపురమున నృసింహ సరస్వతి రూపమున ఉందును. మధ్యాహ్న సమయమునందు ఖచ్చితంగా గంధర్వపురమున భిక్ష చేసెదను. అంతర్నేత్ర దృష్టి కలవారలకు ఇవి స్పష్టముగా గోచరించును. మహాపురుషులు, మహాయోగులు, అన్ని దేశముల వారు చీమల పుట్టల వలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారునకు వచ్చెదరు. వారు దత్తా దిగంబరా, దత్తా దిగంబరా, శ్రీపాదవల్లభ దత్తా దిగంబరా, శ్రీ నృసింహ సరస్వతి దత్తా దిగంబరా యనుచు తన్మయత్వముతో నృత్యము చేసెదరు. నేను కాలపురుషునకు అనుమతి ఇచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణములో నెరవేరును. నా పేరిట మహాసంస్థానమొకటి ఏర్పడును. నా ప్రభావము అతిశయించిన కొలదిని ఈ పీఠికాపుర క్షేత్రములో గోష్పాదమంత భూమి కూడా క్రయము పొందుటకు అవకాశము లేకుండును. నేను నావారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి పీఠికాపురములో పడవేసెదను. ఎంతటి ధనవంతుడు అయినను, ఎంతటి యోగి అయినను నా సంకల్పము లేక పీఠికాపురములోని నా సంస్థానమునకు రాలేరు. ఇది నిశ్చయము. నా నిజతత్వమును గ్రహించి ఆనందించుడి. ఈ తరుణము మరి రాదు. మానవుని
అవగాహనలోని సమస్త దేవతాశక్తులు నా స్వరూపమునందే ఉన్నవి. నాకు ఎవరైనా దక్షిణ సమర్పించినా నేను దానిని నూరంతలు చేసి తరుణమాసన్నమైనప్పుడు వారికి అనుగ్రహింతును. ధర్మమునకు విరుద్ధము కాకుండా ధనార్జన చేయవలెను. ధర్మమునకు విరుద్ధము కాకుండా కోరికలను అనుభవింపవచ్చును. సత్కర్మలను ఆచరించుట వలన మోహము నశించును. మోహము క్షయమైన పిమ్మట మోక్షము లభించును. నాయనా శంకరభట్టు, వింటివా శ్రీపాదుల వారి అమృత వచనములు? ఈ దివ్యోపదేశము తదుపరి ఆ మర్నాడు నరసింహవర్మ శ్రీపాదుల వారిని తమ గుర్రపు బండిలో తమ భూములను చూపించా తీసుకుని పోయిరి. వారికి పుట్ల కొలది భూములు కలవు. ఆ భూములలో అనేక రకముల పంటలు పండును. కానీ బీరపాదులు మాత్రము పుష్పించుట అరుదుగా నుండెను. పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించిపోవట జరుగుచుండెను. ఒకవేళ ఆ పిందెలు పెద్దవి అయి కాయలైన ఎడల అవి వంటకు పనికిరానంతటి చేదుగా నుండెను. ఈ విషయమును శ్రీపాదుల వారితో నరసింహవర్మ మనవి చేసుకొనెను. శ్రీపాదుల వారు ప్రసన్న వదనులయ్యి, మా ఇంటిలోని వారికి అందరికీ బీరకాయ పప్పునందు ప్రీతి మెండు. మా ఇంటిలోని వారికి ఇష్టము గనుక నాకు కూడా ఇష్టమే. అయితే పూర్వకాలములో ఒకానొక దత్తోపాసకుడు ఈ భూమిలో తపమాచరించెను. ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడనైన నా పాదస్పర్శ కోసము తపన పడుచున్నది. తన తపనను నీకు తెలియజేయుటకు తన భాషలో ఈ విధముగా వ్యక్తీకరించుచున్నది. తప్పక ఈ నేల తల్లి కోరికను తీర్చెదను. ఈ భూమికి నా స్పర్శ కలిగిన తరువాత ఈ భూమాత తత్వములో మార్పు వచ్చును. మంచి రుచి కలిగిన బీరకాయలను ఈ తల్లి మనకు అందించును. తాత, నీవు నిర్భయముగా మా ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపుము. ఇంటి వారితో పాటు నేను కూడా ఆ వంటకమును భుజించెదను అని పలికెను. నాయన శంకరభట్టు, చిత్రాతి చిత్రము. ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతముగా కాయుచుండెను. అవి మంచి రుచిని కూడా కలిగి ఉండెను. శ్రీపాదుల వారు నరసింహవర్మతో పాటు గుర్రపు బండి నుండి దిగి ఆ భూములలో కొద్ది ముహూర్తముల సమయము విహరించిరి. ఇంతలో కొంతమంది చెంచు యువతీ యువకులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. వచ్చిన వారందరూ శ్రీపాదుల వారికి ప్రణమిల్లిరి. ఆ సమయమున శ్రీపాదుల వారి దివ్య వదనార విందమున పరివేష్టించి దివ్య కాంతి వలయం ఏర్పడెను. శ్రీపాదులు ఇట్లనిది, తాత, ఈ చెంచులందరూ నరసింహావతారమునకు సంబంధించిన వారు. వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబుట్టువుగా భావించి ఆరాధించువారు. నీవు నరసింహస్వామికి భక్తుడువు గదా, నీవు వీరిని ఆశ్రయించిన నరసింహదేవుని దర్శన భాగ్యమును పొందవచ్చును అనెను. శ్రీపాదుల వారు ఇట్లు పలుకుట తమను ఆట పట్టించుట కొరకని నరసింహవర్మ తలచిరి. వారిట్లు పలికిరి, ఓ చెంచులారా, మీరు నరసింహదేవుని చూచినారా? వారి జాడ ఏదైనా తెలుపగలరా? దానికి బదులుగా వారిట్లనిరి, అదేమంత గొప్ప భాగ్యము! సింహపు తల, మనుష్య శరీరము గలవాడు తిక్కరేగి అడవులలోనే తిరుగుచున్నాడు. వాడు మా సోదరి చెంచులక్ష్మిపై మరులు కొన్నాడు. మా చిన్నది కూడా వానిని ఇష్టపడినది. వారికి మేము వివాహము కూడా చేసి ఉన్నాము. మీరు కావలేనన్న ఆ చెంచులక్ష్మిని నరసింహుని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము అనెను. ఈ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువతీ యువకులు వడివడిగా పరిగెత్తుకొని పోయిరి. నరసింహవర్మ దీనిని అంతటిని వింతగా చూచుచుండెను. ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువకుడును వచ్చుచుండుటను గమనించిరి. అదృష్టవశమున నేను కూడా ఆ దారి వెంబడి పోవచ్చుంటేని. శ్రీపాదుల వారు నన్ను తమ వద్దకు రమ్మనిది. నేను వారి దరి చేరగానే వారు, సుబ్బయ్య శ్రేష్ఠి, దూరం నుండి ఆ వచ్చువారు ఎవరనుకొంటివి? ఆ వచ్చువారు బిల్వమంగళుడును చింతామణియును. కొద్దిపాటి చితుకులను ప్రోగు చేయుము. మనము చితుకుల మంట వేయుదుము. అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చును అని పలికిరి. నరసింహవర్మకును నాకును ముచ్చెమటలు పోయుచుండెను. ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును చింతామణియే, సందేహము లేదు. వారిరువురును గురువాయూర్ క్షేత్రమునందలి శ్రీకృష్ణదేవుని దర్శనము చేసుకున్న తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనేది మహాయోగిని దర్శించిరి. ఆమె అప్రయత్నముగా వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను. ఆమె ఆశీహ్ ప్రభావమున వీరిలో భక్తి వైరాగ్య బీజములు పడినవి. మంగళగిరి క్షేత్రమునందలి నృసింహుని దర్శించుకొని పీఠికాపురమున శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చుచుండిరి. శతవృద్ధురాలైన ఆ మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వచన ప్రభావమున వారికి శ్రీపాదుల వారి దర్శనము ఇచ్చటనే లభించినది. ఇది ఆశ్చర్యకర విషయము. వారిరువురు మంగళగిరిలో ఇట్లు ప్రార్థించిరి, మహాయోగిని కురూరమ్మ దీవెన ఫలించి దత్తాభిన్న స్వరూపులైన శ్రీపాదుల వారి దర్శనము మాకు కలుగునెడలా నరసింహదేవుడైన నీ దర్శనము భౌతికముగా పొందగోరుచున్నాము.
చితుకుల మంట ప్రజ్వరిల్లుచుండగా బిల్వమంగళుడును చింతామణియు తమ శరీరములకు దహన సంస్కారములు జరుగుచున్నంత బాధను అనుభవించిరి. కొంతసేపటికి వారి శరీరముల నుండి వారిని పోలిన నల్లటి ఆకారములు బయటకు వచ్చి ఆ మంటలలో పడి రోదించుచు ఆహుతి అయిపోయినవి. ఆ నల్లటి ఆకారములు ఆహుతి అయిన తరువాత వారిద్దరూను స్పృహలోనికి వచ్చిరి. ఇంతలో చెంచులు తమ తోబుట్టువైన చెంచులక్ష్మితో అచ్చటకు వచ్చిరి. నృసింహదేవుని రెక్కలు విరిచి కట్టి చెంచులు నృసింహదేవుని శ్రీపాదుల ముందుంచిరి. ఇటువంటి చిత్రాతి చిత్రములు ఏ యుగములలోనూ జరగలేదు. శ్రీపాదుల వారి అవతార కార్యక్రమములలో లీలలు, చమత్కారములు, కోకొల్లలు, అనూహ్యములు. శ్రీపాదుల వారిట్లు ప్రశ్నించిరి. పూర్వయుగములందరి నృసింహుడవు నీవేనా? ఈ చెంచులక్ష్మి నీ భార్యయేనా? హిరణ్యకశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించినది నీవేనా? దానికి శ్రీ నృసింహదేవుడు అవునని ముమ్మారు పలికెను. చెంచులక్ష్మియు శ్రీ నృసింహదేవుడును జ్యోతిస్వరూపముతో శ్రీపాదుల వారి శరీరములోనికి ప్రవేశించిరి. చెంచులు అంతర్ధానమైరి. బిల్వమంగళుడు మహాభక్తుడై బిల్వమంగళ మహర్షిగా రూపొందెను. చింతామణి మహాయోగినిగా మారిపోయినది. చిత్రాతి చిత్రమైన ఈ లీలలు జరిగిన నరసింహవర్మ గారి భూములయందు ఒక గ్రామము వెలయుననియు దానిని చిత్రవాడ అని వ్యవహరించదరని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. వారు సత్యసంకల్పులు, సిద్ధ సంకల్పులు. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. అధ్యాయము 11 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.